నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎలమంచిలి నియోజకవర్గ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి పూర్తి స్థాయిలో వైద్యుల ఏర్పాటు, మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తా స్పష్టం చేసిన శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్. యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతులను అవహేళన చేస్తూ మాట్లాడడం సిగ్గుచేటు. మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే వర్మపై ఆగ్రహం వ్యక్తం చేసిన వంగ గీతా విశ్వనాథ్. రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా 3వ రోజు మత్స్యకారుల నిరసన. మద్దతు తెలుపుతూ పాల్గొన్న వైసీపీ నేత వీసం రామకృష్ణ, సిపిఎం నాయకులు. అనకాపల్లిలో తహసీల్దార్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగిన వివోఏలు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఎలమంచిలి నియోజకవర్గ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి పూర్తి స్థాయిలో వైద్యుల ఏర్పాటు, మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తానని శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ అన్నారు. సోమవారం నాడు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ నియమించి బాధ్యతలు అప్పగించారు. ఈ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే విజయ్ కుమార్, కన్వీనర్ గా వైద్యాధికారిని నిహారిక, సభ్యులుగా తహసీల్దార్ వరహాలు, ఎంపీడీఓ కొండలరావు, గుర్రాల శేఖర్, గొర్లె రత్నాజీ, పిట్ట దాసుబాబుకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ హాస్పిటల్ అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని, కమిటీ వారు ఎప్పటికప్పుడు ఆసుపత్రి యొక్క పరిస్థితులను గమనిస్తూ మనకు తెలియజేయాలని కమిటీకి తెలిపారు. అనంతరం గురువప్ప కళ్యాణ మండపంలో వినియోగదారులకు స్మార్ట్ కార్డు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వరహాలు, ఎంపీడీఓ కొండలరావు, రెవెన్యూ సిబ్బంది, కూటమి నాయకులు బొద్దపు శ్రీను, కర్రి ఝాన్సీ, కొటారు శ్రీను, లవుడు రోరాజు, పప్పు ఈశ్వరరావు, కొలగన భాస్కర్, పిట్ట శ్రీను, పల్ల సత్యనారాయణ, గంధం శివ, అనపర్తిరాజు, వైద్య సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం అంతా కూడా కట్టేసామనంటే ఏం అర్థం కాని పరిస్థితి. ఈ పర్టికులర్ హాస్పిటల్కి మళ్ళీ బయట అంతా కూడా రెడీ చేయాలంటే 20 కోట్ల అవుతుంది. ఎందుకంటే రోడ్ చేసుకోవాలా, రోడ్డు వైండింగ్ చేసుకోవాలా, మళ్ళీ వాళ్ళందరికీ కూడా మళ్ళీ డబ్బులు ఇచ్చుకోవాలా, రకరకాలు ఉంది. అది 10 అవుతుందో 15 అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఈ అన్నింటి మీద పాత దగ్గరికి వెళ్ళాలంటే పాత దగ్గరికి వెళ్ళే పరిస్థితి అక్కడ ఎలా ఉంది. ఈ అన్నింటి మీద కన్ఫ్యూజన్ ఉంది. అయితే ఇమీడియట్గా అయితే ఇప్పుడు ఐడెంటిఫై చేసాం. దీన్ని 100 బెడ్ హాస్పిటల్గా తీర్చిదిద్దడానికి నేనైతే చాలా క్లియర్గా ఉన్నాను. 100 బెడ్ హాస్పిటల్ చేయడానికి దీనికి నేను ఇప్పుడు మరి మంత్రి గారి దగ్గరికి ఈ ఇష్యూని టోటల్గా తీసుకెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. పాత హాస్పిటల్ డిస్మాంటిల్ చేశారు లేకపోతే ఎలా అనే దాని మీద ప్లాన్ చేసుకుంటున్నాం. 99% అయితే ఇంకా డెసిషన్ అయితే నేను మంత్రి గారి దగ్గర, కలెక్టర్ గారి దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ నేనైతే అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి కాబట్టి పాత హాస్పిటల్కే తీసుకెళ్లాలనే దాని మీద మొగ్గు చూపుతున్నాను. అదే డాక్టర్స్ కూడా సగం మంది 90% డాక్టర్స్ కూడా అదే అడుగుతూ ఉన్నారు. సో టైం బీయింగ్ ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే కొంత ఓపీకి అలాగే కొంత వెయిటింగ్ హాల్స్కి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. దాని మీద ఇమీడియట్గా ఈ మీటింగ్లో అయితే ఒక కన్క్లూజన్కి వచ్చాం. ఆ ఓపీకి వాటికి కూడా ఏదన్నా కొంత ప్లేస్ ఏర్పాటు చేయాలని, అందాక టెంపరీ స్ట్రక్చర్ చేయాలనేది ప్లాన్లో ఉన్నాం. అలాగే అంబులెన్స్ని కూడా ఏదో ఒక కంపెనీకి ఎప్పుడో చేసి సిఎస్ఆర్తో అంబులెన్స్ కూడా మళ్ళీ రెడీ చేయాలి, ఒక వాటర్ ప్లాంట్ రెడీ చేయాలనే దాని మీద ఈరోజు ఒక దీని మీదకి వచ్చాం. అలాగే ఈ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నింటినీ కూడా అందరం కూడా మరి ఈరోజు ప్రవేశపెట్టారు ఇందులో. సో అందరం కూడా దాని మీద 100% సాటిస్ఫై ఉన్నాం. సో అందరం కూడా దాని ఏకాభిప్రాయంతో తీర్మానాలన్నీ కూడా చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే హెల్త్ అనేది కూటమి ప్రభుత్వానికి చాలా ప్రయారిటీ, ఇంపార్టెంట్. మీకు తెలిసి ఈ మధ్యకాలంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో నాతో అయితే పర్సనల్గా గత 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ అనేది అది భారం కాకూడదు, హెల్త్ అనేది ఫ్రీగా ఇవ్వాలని చెప్పి మరి ఇండివిజువల్గా 5 లక్షలను, ఒక కుటుంబానికి అప్ టు 25 lakhs వరకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలని, అది గవర్నమెంటే చేయాలనే దాని మీద మొన్న లాస్ట్ క్యాబినెట్లో క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్ చేయడం జరిగింది. అది కూడా రాబోయే రోజుల్లో వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అండర్లో 100% హెల్త్ అనేది మాకు చాలా ప్రయారిటీ, ఎడ్యుకేషన్ అనేది మాకు చాలా ప్రయారిటీ.
సో హెల్త్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చాలా టాప్. యూరియా కోసం రోజుల కొద్ది పడిగాపులు పడుతున్న రైతులను అవహేళన చేస్తూ వారిని అవమానపరుస్తూ కూటమికి చెందిన మంత్రి అచ్చెన్నాయుడు వర్మ మాట్లాడడం చాలా బాధాకరమైన విషయమని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంక గీతా విశ్వనాథ్ ఆవేదన చెందారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పదవులు పొందిన నియోజకవర్గానికి చెందిన నాయకులకు పిఠాపురంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ వంక గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అభినందన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ముమ్మడి శ్రీను, పంచాయతీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా సీనియర్ నాయకులు జవాది కృష్ణమాధవరావు, గ్రీవెన్స్ రాష్ట్ర కార్యదర్శిగా జ్యోతుల బాబులు, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఓరుగంటి చక్రంకు పార్టీలో పదవులు లభించాయి. సందర్భంగా వీరికి పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్, ఇతర నాయకులు, కార్యకర్తలు ఘనంగా అభినందించారు. అలాగే పదవులు పొందిన నాయకులు కూడా వంగ గీతా విశ్వనాథ్ను ఘనంగా సత్కరించారు. సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ పిఠాపురం నియోజకవర్గంలో చాలా సంతోషంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సంస్థాగతంగా చాలా పటిష్టమైన గ్రామ స్థాయి నుంచి, గ్రామంలో వార్డు స్థాయి నుంచి, పట్టణంలో వార్డు స్థాయి నుంచి కూడా పార్టీ యంత్రాంగానికి సంస్థాగత నిర్మాణం చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు ఆదేశాలు ఇవ్వడంతో ఎక్కడికక్కడ అందరూ కూడా యాక్టివ్గా ఎవరున్నారు, ఉత్సాహంగా ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు ప్రజలతో సత్సంబంధాలు, ప్రజల సమస్యల మీద ఎవరు స్పందిస్తారు అనే దాని మీద అన్నీ కూడా కూలంకషంగా చర్చించుకొని మరి గ్రామ స్థాయిలో కమిటీలు వేసుకోవడం జరిగింది, అనుబంధ సంస్థలతో సహా మండల స్థాయిలో వేసుకోవడం జరిగింది, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గానికి కూడా రాష్ట్ర స్థాయి నుంచి కూడా ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ఓరుగంటి చక్రి గారు వాణిజ్య విభాగానికి జనరల్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జ్యోతుల బాబులు గారికి మరి వారికి గ్రీవెన్స్ సెల్లో మరి సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముమ్మడి శ్రీను విద్యార్థి విభాగానికి రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీనియర్ నాయకులు జెడ్పీటీసీ జవాది కృష్ణ మాధవ్ గారు కూడా రాష్ట్ర పంచాయతీరాజ్ సెక్రటరీగా వారికి కూడా ఇవ్వడం జరిగింది. వీరందరికీ కూడా రాష్ట్రంలో సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్ర కమిటీల్లో అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. వారికి మా హృదయపూర్వకంగా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరు కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా యాక్టివ్గా పాల్గొని ప్రజలకి మరింత చేరువుగా ఉండి ఏదైతే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన్ని వైఎస్ఆర్సీపీ అనే విధంగా వీళ్ళు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వారికి హృదయపూర్వకంగా మా అందరి తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ మంచి పేరు తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు రాష్ట్రంలో జరుగుతుంది, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో. అంటే ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అని చాలా బాధపడుతున్నారు చాలా మంది. లైన్లో ఉన్నారంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వెళ్ళి చూస్తే ఇప్పుడు ఈ క్షణం కూడా గ్రోమోర్ దగ్గర చూస్తే ఎంత లైన్ ఉందనేది అర్థం చేసుకోవచ్చు. రైతులకి మినిమం యూరియా అసలు యూరియాలో లైన్లో ఎందుకు అస్తమానం అంటే అసలు లైన్లో ఉండాల్సిన పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా గత 15-20 సంవత్సరాలు ఎప్పుడో నాకు తెలిసిండి, నాకు గుర్తుండి 94-95 ఆ టైంలో ఒకసారి ఇబ్బంది వచ్చింది. తర్వాత ఎప్పుడు కూడా రైతు వెళ్ళిపోతూ రైతు కానీ, రైతు కూలీ కానీ, లేకపోతే కౌలు రైతు కానీ పొలానికి వెళ్ళిపోతూ కొట్లో షాప్లో కొనుక్కుని వెళ్ళిపోయి చల్లేసుకోవడం తప్ప ఎప్పుడు యూరియా. నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా 3వ రోజు మత్స్యకారుల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మత్స్యకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ మాజీ రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ, సిపిఎం నాయకులు కోటేశ్వరరావు, అప్పలరాజు, రాజేష్, జెడ్పీటీసీ గోసుల కాస్లమ్మ పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం, అలాగే ఎస్రాయవరం మండలం, ఈ 2 మండలాల సరిహద్దుల్లో రాజయ్యపేట, పెద్ద తీనార్ల, జానకైపేట, బుర్రాజుపేట తదితర గ్రామాల్లో సుమారు 2000 ఎకరాల్లో బల్క్ డొగ్గు కంపెనీ పెట్టుటకు గత నెలలో నక్కపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రజాపే సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమానికి ఈ ప్రాంతంలో ఉన్న ఈ 5 గ్రామాల ప్రజలు ముక్తఖండంతో వ్యతిరేకించడం జరిగింది. అయినా సరే ప్రభుత్వం
ఈ గ్రామస్తులు ఎవరిని లెక్క చేయకుండా ఈ బల్క్ డ్రగ్ కంపెనీ పెట్టినకు ప్రభుత్వ వారి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ బల్క్ డ్రగ్ కంపెనీ దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఈ కంపెనీ వద్దని అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించిన మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వారు మన ప్రాంతంలో పెట్టడం చాలా అన్యాయం. ఈ ప్రాంతంలో ఎంతోమంది మత్స్యకారులు జీవనోపాధి అయిన సముద్రంలో ఎవరికి ఏ విధమైన పని కల్పించకపోగా ఈ బల్క్ డ్రగ్ పెట్టడమే చాలా దారుణం. దాన్ని సుమారుగా ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ రాజీపేట గ్రామంలో సుమారు 3 రోజుల నుంచి ధర్నాలు నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. పనులు మానేసి ఇంట్లో వంటలు కూడా చేసుకోకుండా ఇదే గ్రౌండ్లో కూర్చొని ధర్నా చేస్తున్నారు. ఇది ఇవాళ 3వ రోజు. ఈ కార్యక్రమానికి ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఆదేశాల మేరకు నాయకులపేట నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మత్స్యకారులందరికీ ఈ ఉద్యమంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుచేతంటే వీళ్ళ జీవనోపాధి కోల్పోతుంది. వీళ్ళ కోసం మేమందరం ఈ నిరాహార దీక్షని కంటిన్యూ చేస్తూ బల్క్ డ్రగ్ కంపెనీ పెట్టకుండా ఎన్ని రోజులైనా సరే వీళ్ళకి తోడుగా ఉండి వీళ్ళ కష్ట సుఖాల్లో మేము పాల్పంచుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని తెలియజేస్తున్నాం. అనకాపల్లిలో వెలుగు వివోఏలకు బకాయి జీతాలు ఇవ్వాలని, ఆన్లైన్ పనులకు 5G మొబైల్స్ అందించాలని, 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, వివోఏలకు సంబంధం లేని పనులను మినహాయించాలని, మహిళా మాటలలో టార్గెట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయం నుండి వివోఏలు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరారు. తమ సమస్యల వినతి పత్రం ప్రాజెక్టు డైరెక్టర్ మాత్రమే అందుకోవాలని, అంతవరకు కదిలేదే లేదని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలోనే బైఠాయించారు. ఈ కార్యక్రమాన్ని నడిపించిన సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు వివి శ్రీనివాసరావు, వివోఏ జిల్లా అధ్యక్షులు సిహెచ్ రూపాదేవి మాట్లాడుతూ వివోఏలకు నెల గౌరవ వేతనం అందక మా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. ఈ ధర్నాలో కోశాధికారి సిహెచ్ఎల్ఎన్ రాజేష్, కార్యదర్శి ఎస్ వెంకటలక్ష్మి అధిక సంఖ్యలో వివోఏలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పీడీ కార్యాలయాల వద్ద వివోఏలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. మా ప్రధానమైన డిమాండ్లు వివోఏల యొక్క 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలని, ఆన్లైన్ వర్క్లు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో విపరీతంగా యాప్లు పెంచి ఎన్ఆర్ఎల్ఎం ద్వారా అనేక రకమైన యాప్లు పెట్టి ఆన్లైన్లో సభ్యుల యొక్క డేటాని నమోదు చేయమని చెప్తుంది. దానికి సంబంధించి వివోఏల యొక్క మొబైల్స్ సపోర్ట్ చేయడం లేదు. వర్కులు ఇన్ టైం చేయకపోతే వివోఏల మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి వేళ అధికారులు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వానికి అధికారులకి ఎన్నోసార్లు విన్నవించుకున్నాము మొబైల్ ప్రొవైడ్ చేయమని. ఇప్పటి వరకు అది పట్టించుకోలేదు. కానీ అధిక పని భారాన్ని పెంచి వివోఏలు ఒత్తిళ్లకు గురి చేస్తూ ఉన్నారు. వెంటనే ఆన్లైన్ వర్కులకు సంబంధించి 5G నెట్వర్క్తో కూడిన మొబైల్స్ ప్రొవైడ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈవేళ ఐబీ డిపార్ట్మెంట్ పరంగా ఎన్ని వర్కులు ఇచ్చినా వివోఏలను చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ డిపార్ట్మెంట్కి సంబంధం లేని ఎన్నో రకాల పనులు ఈవేళ వివోఏలతో చేయిస్తూ ఉన్నారు. మహిళలకి లోన్లు ఇచ్చిన పేరుతోటి వాళ్ళతో బలవంతంగా ఆవుల్ని గేదెల్ని కొనిపించాలని ఆదివారం నాడు కూడా వివో మహిళలను కూడా సంతలకు తీసుకెళ్లి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఈవేళ మా డిపార్ట్మెంట్లో నెలకొన్నాయి. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఈ పరిస్థితి దారుణంగా ఉంది. దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వివి శ్రీనివాసరావు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వివోఏలకి తీవ్రమైన అభద్రతాభావంలో పనిచేయాల్సిన పరిస్థితి అనేది దాపురించింది. రాష్ట్రంలో ఏ పథకం వచ్చినా ఏ పని వచ్చినా సరే ముందు అధికారులు కనిపించేది వివోఏనే. ఆ వివోఏలతోటి ఈరోజు వెట్టి చాకరీ చేయిస్తూ అతి తక్కువ జీతాలతో పని చేయించుకుంటూ ఆ జీతాలని కూడా సమయానికి వేయకుండా ఈరోజు అధికారులు ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే పెద్ద ఎత్తున ఆందోళన పూనుకోవడం జరిగింది. ఎప్పటికైనా సరే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాల కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి అనేది ఈరోజు దాపించింది. వివోఏలందరూ కూడా ధర్నా చేస్తేనే జీతాలు వేస్తున్నారు. అటువంటి పరిస్థితి నుంచి వెంటనే విముక్తి కల్పించాలి. ప్రభుత్వం వెంటనే ప్రతి నెల 5వ తారీఖుకి జీతాలు వేయాలి. అలాగే గత 15 నెలల నుంచి 20 నెలల నుంచి లాంగ్ పెండింగ్ జీతాలు ఉన్నాయి. ఆ జీతాలను కూడా ఇప్పటివరకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆ జీతాలను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాకుండా ఈరోజు సంబంధం లేని వర్కుల్ని ఈరోజు ఆవుల్ని గేదెల్ని గతంలో కరోనా వచ్చినప్పుడైతే
మొత్తం ఈరోజు పళ్ళుని అలాగే కోళ్ళని వీటన్నిటిని కూడా అమ్మించారు. ఇప్పుడేమో గేదెల్ని ఈరోజు ఆదివారం కాదు, సోమవారం కాదు, మంగళవారం కాదు సంతలకి లబ్ధిదారులు తీసుకు భూమి కోల్పోయిన నిర్వాసితులు మాకు న్యాయం చేయాలని అనకాపల్లి జిల్లా రెవెన్యూ డివిజనల్ ఆఫీసులకు నిర్వాసితులు వినతి పత్రం అందజేశారు. రాంపిల్లి మండలం కృష్ణంపాలెంలో 18 సంవత్సరాల క్రితం భూములు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ భూములు నిర్వాసితులు ఏ అంశాలు ఉన్నాయో దాన్ని ఎలా విభజించారు, వాటి వివరాలు తెలియచేయాలని ఆర్టీఓని కోరారు. మా అభిప్రాయం లేకుండా మాకు ముందస్తుగా తెలియచేయకుండా మా ఖాతాలలోకి జమ చేసిన మొత్తాన్ని మేము తిరిగి ఇవ్వడం జరుగుతుందని నిర్వాసితులు తెలిపారు. మా కుటుంబాలందరికీ ఒకే దగ్గర స్థలాలు ఇవ్వాలని కోరారు. వెంటనే మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆర్టీఓని నిర్వాసితులు కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కృష్ణంపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు. భూ నిర్వాసితులు అండి. మేము 2005లోని భూమి కోల్పోవడం జరిగింది. భూమి ఇచ్చిన తర్వాత ఇప్పుడు 2025 సంవత్సరంలోని మాకు R&R సెటిల్మెంట్ చేస్తూ మాకు ఒక ఇంతకుముందు లేఅవుట్ అంటూ ప్రపోజల్ చేయడం అది జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఇంతకుముందు మేము చాలా అర్జీలు సమర్పించున్నాము ప్రతి ఆఫీస్లోని. అది అర్జీలు సమర్పించిన తర్వాత కూడా మాకు R&R ప్యాకేజీ అనేది 8,98,000 రూపాయలు అన్నది మాకు జమ చేయడం జరిగింది. ఎవరైతే మా నాన్నగారు వీళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ జమ చేయడం జరిగింది. ఈ జమ చేసింది మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా యొక్క ఖాతాల్లో ఎందుకు జమ చేశారని చెప్పి ప్రశ్నించడానికి ఇక్కడికి మా గ్రామ నిర్వాసితులందరం కలిపి ఇక్కడికి వచ్చాము. ఈ విషయం మీద మేము అర్జీలు సమర్పించున్నాము. దీన్ని రివ్యూ చేయవలసిందిగా మేడంని రిక్వెస్ట్ చేశాము. అలాగే మాకు వీటితో పాటు కొన్ని సమస్యలు అంటూ ఉన్నాయి. R&R ఏదైతే మాకు ఇచ్చారో ఇచ్చిన ప్రదేశంలోని కొన్ని సమస్యలు అంటూ ఉన్నాయి. అవి మా పెద్దలు ఇక్కడ ఉన్నవారు మాట్లాడతారు, వాళ్ళు మీ దృష్టికి తీసుకొస్తారు. మేమైతే ముఖ్యంగా వచ్చిన ఉద్దేశం ఈ అమౌంట్ అన్నది మా అనుమతి లేకుండా మాకు ఎందుకు వేశారు అని ప్రశ్నించడం కోసం అనేది మేము వచ్చాము. కృష్ణంపాలెం గ్రామం భూమి నిర్వాసితులు 18 సంవత్సరాల నుంచి మాకు భూములు పోయి ఉన్నాము. మాకు పంచదారులు ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు పంచదారులు ఇవ్వకుండా కంపెనీ వచ్చేసరికి దిప్పపాలెం అనేసి కుటుంబాలను విడదీసి పిల్లల్ని తల్లిల్ని విడదీసి ఎక్కడ పడితే అక్కడ గుడి బడి శ్మశాన వాటిక లేకుండా మాకు ఇస్తున్నారు. అలాగని అమౌంట్ కూడా మాకు తెలియజేయకుండా మాకు సంతకాలు తీసుకోకుండా R&R ప్యాకేజీ కూడా వేయడం జరిగింది. దాన్ని మనం రిటర్న్ చేయమని కోరుతున్నాము. అలాగే మాకు సైట్లు పంచదారులు కావాలని అంటున్నాము. అదే మాకు అప్పుడు లోన్ 2003లోని పంచదారులు ఇస్తామని చెప్పారు, అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు మేము ఇవ్వాలని కోరుతున్నాం. ఇది లాటరీ ప్రకారంగా మేము మట్టికి వద్దని చెప్తున్నాము. అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం కృష్ణంపాలెం భూ నిర్వాసితులు అండి. మేము మా ఫ్యామిలీ మొత్తానికి R&R సెటిల్మెంట్ కోసం ఒకే దగ్గర ఇస్తామని హౌసులు సైట్లు పిల్లల్ని తండ్రుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఊరికి సర్దినట్టు సర్దేశారు. దానికి మళ్ళా మాకు ఈ లాటరీ సిస్టంలో పడిచి 3 విలేజ్లు కలిపి ఒకేసారి మాకు లాటరీ తీయడం వల్ల ఒక్కొక్క మతం వాళ్ళు ఒక్కొక్కరికి ఒక మతం ఒకరి దగ్గరికి ఒక మతం ఒకరి దగ్గరికి అలా కలిసిపోయి ఒకరి పక్కన ఒకరు అలా నిర్వాసితులు ఉన్నాము. ఒక్కొక్క ఊరికి ఒక స్కూల్ అంటూ మా ఊరికంటూ స్కూల్ అంటూ బడి అంటూ ఒక శ్మశానం అంటూ గుడి అంటూ ఏమీ కళ్యాణ మండపం అంటూ ఏమీ లేకుండా ఊరికొకరిని పంపించేశారు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అందరికీ ఒకే దగ్గర మా కుటుంబం మొత్తం ఒకే దగ్గరికి ఇచ్చేలాగా భూ నిర్వాసితులంతా ఒక కాటి మీద ఉండేలాగా ఒకే దగ్గర మాకు పిల్లల్ని తండ్రుల్ని ఒకే దగ్గరికి ఇచ్చేలాగా పక్కపక్కన ఉండేలాగా మాకు ఇవ్వాలని కోరుకుంటూ మేము ఆర్డీఓ గారిని మనవి చేసుకుంటున్నాం. మండలం కృష్ణంపాలెం నిర్వాసితులం 18 సంవత్సరాల క్రితం అయిపోయింది. మాకు అప్పుడే ఇచ్చుంటే మాకు ఇన్ని తిప్పులు ఉండేవి కాదు. అప్పుడు మాదేదో మేము చేసుకునే వాళ్ళం. మాకంటే ముందు కొన్ని ఊర్లు తీశారు, వాళ్ళకి ఒక ఊరంటూ ఇచ్చారు, మాకు ఒక ఊరంటూ ఇవ్వలేదు. చెట్టుకొకళ్ళని పుట్టకొకళ్ళని పంపిస్తున్నారు. దానికి మేము ఎవరిమీ ఒప్పుకోలేదు. మేము మంచి చేస్తారు అంటేనే కంపెనీ మూర్చడానికి మేము ఒప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మా పిల్లలు కూడా మా అంత 25 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళకి ఏమో సైట్లు లేవంటున్నారు. వాళ్ళకి ఇల్లు లేకపోతే ఈరోజు మేము ఏం చేస్తాం? అప్పుడు ఏంటంటే కుటుంబం మొత్తానికి ఒకరికే పెద్ద అతను కాబట్టి ఒకరికే చెక్కులు తీసుకున్నాం. ఇప్పుడున్న థర్డ్ జనరేషన్కి ఇవ్వను అంటే అది అవ్వదు. నెక్స్ట్ ఏంటంటే మాకు అందరికీ ఒకే దగ్గర కావాలి, ఒక ఊరు కావాలి. మాకు అటొకల్ని ఇటొకల్ని మిగిలిపోయిన సైట్లలో మమ్మల్ని దయచేసి పంపించొద్దు. ఇప్పుడు వేసిన ప్యాకేజీలు రిటర్న్ తీసుకోవాలి. ఇప్పటి వరకు ప్యాకేజీలు వేయొద్దు. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం పైన గ్రామంలో స్వయంభూ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆలయం నిత్యం భక్తులతో కలకలలాడే ఆలయం ఈరోజు వెలవెలబోతోంది.
ఈ ఆలయం చుట్టూ ప్రదర్శన చేయాలంటే భయపడుతున్న భక్తులు గుడి ఆవరణంలో వర్షపు నీరు వెళ్లే దారి లేక నీళ్లతో నాచుపట్టి ఉండడం వల్ల భక్తులు జారి పడిపోతామనే భయాందోళనకు గురవుతున్నారు. గుడి ఆవరణలో ఎటుపక్క చూసినా పగుళ్లు, చెత్త చెదారం, పిచ్చి ముక్కలతో నిండి ఉండడంతో తెగించి గుళ్ళోకి వెళ్లినా కాలు కడుక్కోవడానికి కుళాయిల సదుపాయం లేదు. ఈ గుడికి సుమారు 4-5 సంవత్సరాల క్రితం ధ్వజస్తంభం విరిగి పడిపోయినా పట్టించుకునే నాదులే లేరు. దేవాదాయ శాఖ ఈ గుడిని పట్టించుకోవడం లేదని, ఎన్ని పార్టీలు వచ్చినా, ఎంతమంది నాయకులు వచ్చినా ఈ గుడిని పట్టించుకునే వాళ్ళు లేరని భక్తులు అంటున్నారు. అనకాపల్లి జీవీఎంసీ పరిధి విస్తరించడంతో మహానగరంతో పోటీ పడడంతో పాటు అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడడంతో అనేక ఎంఎన్సీ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు జిల్లా కేంద్రమైన అనకాపల్లికి వస్తున్నాయి. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండే విధంగా ప్రముఖ కంపెనీలు, స్మార్ట్ బజార్లు, ఫుడ్ డెలివరీలు జిల్లా కేంద్రంలో వెలిశాయి. దీనిలో భాగంగా ఇంటి వద్దకే సరుకులు అందజేసే విధంగా ప్రముఖ కంపెనీ అయిన రిలయన్స్ జియో స్మార్ట్ బజార్ పూల్బాగ్ రోడ్లోని ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ప్రముఖ వ్యాపారవేత్త కడిమిశెట్టి సతీష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రారంభోత్సవానికి అనకాపల్లికి చెందిన వివిధ ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కడిమిశెట్టి సతీష్, పట్టణ అధ్యక్షులు మంతపాటి జానకి రామరాజు, జాజుల రమేష్, బుద్ధ రమణ, జి డాక్టర్ సురేష్ కుమార్, కేఎల్ఎం కుమార్, చానా త్రినాథ్, డాక్టర్ శ్యామ్ సుందర్, రవిరామ్, జోహార్, కె అచ్యుతరామయ్య, సర్వారావు, అనిల్, సరిపల్లి రాజేష్, జమీందార్, కామేష్, శ్రీరామ్, పివిఎన్ఎస్ మూర్తి, పవన్ కుమార్, రమేష్, అప్పారావు, రమణ, కోరుకొండ బుజ్జి, రాజు, డాక్టర్ శ్యామ్ సుందర్, శ్రీధరాల మనోజ్, కెఎం నాయుడు, బొడ్డెడ శివ, గైపూరి రాజులు, పట్టణంలోని వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ కంపెనీలు అన్ని కూడా మార్కెటింగ్ సెక్షన్లో చాలా అనకాపల్లి జిల్లాలో కూడా చాలా ఎక్కువగా వచ్చి అనకాపల్లి అభివృద్ధికి కారణం అవుతున్నాయి. అనకాపల్లిలో ప్రస్తుతం మన రావుపూపల కళాక్షేత్రం పరిసర ప్రాంతాల్లో రిలయన్స్ జియో మార్ట్ వారు ఒక స్టోరు ఏర్పాటు చేయడం జరిగింది. 10 నుంచి 15 మినిట్స్లో డోర్ డెలివరీ చేసే సౌకర్యం కల్పిస్తూ ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ అనకాపల్లి పురప్రజల తరఫున మాకు ఆ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వచ్చిన తర్వాత నిజంగా చెప్పంటే చాలా అవసరాలు ఉన్నాయి. అవసరాల్లో భాగంగా మరి ఈరోజు మరి ఇటువంటి జియో మార్ట్ పెట్టడానికి ముందుగా సహకరించినటువంటి కడిచెట్టి సతీష్ గారిని నిజంగా మనం అభినందించాలి. కారణం ఏంటంటే ఇటువంటిది చాలా అవసరం, ప్రజలకు అవసరం. ఎందుకంటే 10 నుండి 15 నిమిషాల వ్యవధిలో మనకు ఏదైతే ఆర్డర్ ఇస్తున్నామో ఆర్డర్ ఇచ్చిన వస్తువు ఇమ్మీడియట్లీ మన ఇంటికి వచ్చి చేరుతుంది. అదే కాకుండా మార్కెట్ రేట్ కంటే తక్కువ రేటుకి మరి జియో వాళ్ళు మన ఇంటికి వస్తువులు అందించడం జరుగుతుంది. ఇటువంటి సదుపాయాన్ని, ఇటువంటి సౌకర్యాన్ని మరి జియో వారు అందిస్తున్నందుకు వారు సాధించినటువంటి సతీష్ గారికి. మరి అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత మీ అందరికీ తెలుసు ప్రముఖ సంస్థలు ఎంఎన్సీ కంపెనీలు అన్నీ కూడా రావడం జరుగుతుంది. మరి దీనిలో భాగంగా ఈరోజు మరి కరిమిశెట్టి సతీష్ గారి వాళ్ళ ప్లేస్లో కొత్తగా జియో మార్ట్ అనే ఒక వ్యాపార సంస్థని మొదలుపెట్టడం జరిగిందండి. మరి ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు సర్వీస్ చేయడం. 10-15 నిమిషాల్లో బుక్ చేసిన వెంటనే 10-15 నిమిషాల్లో మన ఇంటి వద్దకే మనం బుక్ చేసిన సరుకుని అందజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి అనకాపల్లి ప్రాంతంలో పెట్టడం జరిగింది. మరి ఇదంతా కూడా అనకాపల్లి ప్రజలు కూడా గ్రామ దేవత నోగాలమ్మ ఆశీస్సులతో, అలాగే శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో, అలాగే మా తల్లిదండ్రులు కృష్ణమూర్తి గారు, ఎర్రచెట్టి గారి ఆశీస్సులతో అనకాపల్లి ప్రజలకు చేరువలో తనింటికే తన అవసరాలు తీర్చే నిత్యావసర సరుకులు తనింటికే వచ్చే సౌకర్యంగా చేస్తూ రిలయన్స్ జియో మార్ట్ వారు అనకాపల్లిలో ప్రప్రథమంగా షోరూమ్ ఏర్పాటు చేయడమైంది. ఎవరికైనా సరే 25 నిమిషాల్లో 15-20 నిమిషాల్లో మీ ఇంటికి మీకు కావలసిన నిత్యావసర సరుకులు అన్నీ కూడా మీ ఇంటికి చేర్చే బాధ్యత రిలయన్స్ వారు తీసుకుంటూ
అనకాపల్లి ప్రజలు 2019-24లో పరిపాలించినప్పటి ఎంపీ ఎమ్మెల్యే పిఠాపురం నియోజకవర్గ ప్రజలను రైతులను నట్టేట ముంచారని, పురుషోత్తపట్నం ప్రాజెక్టు నిలిపివేసి ఏలేరు ఆధునీకరణ ఆపివేసి రైతుల పొట్టకొట్టారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపై యూరియా ఎరువులు రైతులకు అందజేయడంపై బహిరంగ చర్చకు రావాలని మాజీ ఎంపీ వంగ గీతకు మాజీ ఎమ్మెల్యే వర్మ సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో పిఠాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొజ్జ సతీష్, కొండెపూడి ప్రకాష్, సోము, సత్తిబాబు, కొరుప్రోలు శ్రీను, అడ్డూరి శ్రీను, సిరవరపు సుబ్బరావు, మసకపల్లి రాజా, వియ్యపు రామన్న, రాజు, గొర్రెల నాగార్జున, రాయవరపు తిరుమలరావు, రెడ్డెం రాజు, కందా సుబ్రహ్మణ్యం, గౌతు చక్రం, చెల్లూరి అశోక్, గొడుగు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ మా అక్కయ్య గారు ఆవిడ 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో కనపడలేదు. ఎవరిని అడిగినా చెప్తారు. ఆవిడ దమ్ముంటే నాతో చర్చకు కూడా రావచ్చు. ఈవేళ వచ్చి మొసలి కన్నీరులాగా మాట్లాడడం, ప్రభుత్వమే బుర్ర జల్లుతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే 23,356 మెట్రిక్ టన్నులు కాకినాడ జిల్లాకి అవసరం. ఒక 200-300 అటు ఇటులో 97,000 హెక్టార్స్ వరి, 37,000 హెక్టార్స్ హార్టికల్చర్ పంటలు. ఇది మన కాకినాడ జిల్లా యొక్క ఇది. దానికి అవసరమైంది 23,356 మెట్రిక్ టన్స్ డంప్ అయి ఉంది. డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ మొన్నటికైతే 22,000 అయిపోయి 1,000 ఉందా, 1,000 కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. కొంతమంది రైతులు ఇక ఫ్యూచర్లో యూరియా దొరుకుతామని చెప్పి రెండోసారి వస్తున్నారు. అలాగా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ 40,000 మెట్రిక్ టన్నులు మళ్ళీ తెప్పిస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి వేస్తారు. నేనేమడుగుతున్నానంటే గీతక్క గారిని, మీకు మాకు తేడా ఏంటంటే మీరు వచ్చిన ఎరువు అర్ధరాత్రి గాడ దిగి అక్కడి నుంచి అక్కడికే మీరు స్లిప్లు ఇచ్చిన మీ కార్యకర్తలకు ఇచ్చుకొని బయటికి బ్లాక్ మార్కెట్లో అమ్ముకునేవారు గీత గారు. మీరు మర్చిపోయి ఉంటారు. మీరు మర్చిపోయి ఉంటే అప్పుడున్న ఎమ్మెల్యేని అడిగితే ఆయన జ్ఞాపకం చేస్తారు. మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో 10-20 మంది, చేబిరాల్లో ధర్నా చేసిన 20 మంది ఎవరైతే ఉన్నారో పాస్బుక్ ఆధార్ కార్డు తెమ్మనండి, 10 నిమిషాలు ఇస్తారు. రైతుని అవమానపరిచారు. మేము అవమానపరిచాము గీతక్క గారు? మీరు మీ ఎమ్మెల్యే పరిపాలన ఉన్నప్పుడు రైతుని ఎలా అవమానించారంటే, నీకు పంటకు 2 పంటకు నీళ్ళు ఇవ్వం, పురుషోత్తపట్నం ఆపేస్తున్నాం, దిక్కున్నా కూడా చెప్పుకోమని చెప్పి ఎంపీ ఎమ్మెల్యే మీరు చెప్పారు. ఆపేశారు. మీ ఇద్దరి వలన 5 సంవత్సరాలు పంటలు సర్వనాశనం అయిపోయినాయి. పండే అప్పులు పాలైపోయారు. మీకు తెలియదు కదా, మీరు సంవత్సరానికి ఒకసారి చొప్పున 5 ఏళ్ళు వచ్చారు. మీరు గట్టిగా వస్తే 5 సార్లు. నేను అప్పుడు చెప్పి ఎమ్మెల్యే కలిసి మన ఏలేరు ప్రాజెక్టు పిఠాపురం నియోజకవర్గంలో 65% మనకి షేర్ ఉన్న ప్రాజెక్టులో నీళ్ళు తాండవాకి దారాదత్తం చేశారు. అవునా కదా? మీరు రైతు గురించి మాట్లాడుతుంటే అక్క అవుతాడు. మీరు ఎక్కడ ఢిల్లీ ఏలేరు కూర్చొని మీరు రైతు గురించి మాట్లాడుతుంటే చాలా సిగ్గేస్తుంది మాకు. రైతులు కూడా నవ్వుకుంటున్నారు. రైతులు పట్టగొట్టారు. పురుషోత్తపట్నం ఆపి పంటల్లో నష్టపరిచారు. కోట్ల రూపాయలు పోయింది. ఎందుకు మోసం చేశారు రైతాంగాన్ని? ఇవన్నీ కూడా మీకు అడిగితే బాధగా ఉంటుంది. ఒకటి, పురుషోత్తపట్నం ఆపి కోట్ల రూపాయల నష్టం అప్పుడున్న ఎంపీ గీత గారు, ఎమ్మెల్యే కలిపి. 2, అప్పుడున్న ఎంపీ అప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఈ రైతులకి, ఈ నియోజకవర్గ ప్రజలకి ద్రోహం చేసి తాండవాకి కక్కుత్తు కోసం, డబ్బులు కక్కుత్తు కోసం పాడి పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కంచరాన రాజగోపాలరావు చెప్పారు. సోమవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు నెల రోజుల పాటు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 3,30,000 డోసులు సిద్ధం చేశామని, సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి 17,000 టీకాలు వేశామని అన్నారు. జిల్లాలో ఆవులు 4,56,291 ఉండగా గేదెలు 40,477 ఉన్నాయని, గొర్రెలు 6,23,641 ఉన్నాయని, మేకలు 2,77,268 ఉన్నాయని చెప్పారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి బాటలు వేసిన మహోన్నత వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పశు వైద్యులు, సహాయకులు, అటెండర్, ఇతర సిబ్బంది బృందాలుగా ఏర్పడి రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి గాలికుంటు వ్యాధి నియంత్రణ టీకా వేస్తున్నారు. ఈ రోజు నుంచి అంటే 15/9/2025 నుంచి 15/10/2025 వరకు 30 రోజుల పాటు నేషనల్ లెవెల్ 7th రౌండ్
గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు జరుగుతాయి. ఈ గాలికుంటు నివారణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఒకేసారి చేస్తారు. ఇది ఇప్పటికి 6 రౌండ్లు కంప్లీట్ అయ్యి ఇప్పుడు 7వ రౌండ్ చేస్తున్నారు. ఈ విధంగా ఈ గాలికుంటు వ్యాధి అనేది పూర్తిగా ఈ దేశంలోంచి ఎరాడికేట్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మన పాల ఉత్పత్తులు కానీ, మాంస ఉత్పత్తులు కానీ, గుడ్లు కానీ ఏవైనా ఎక్స్పోర్ట్ అవ్వాలంటే ఈ గాలికుంటు వ్యాధి అనేది ఉండకూడదు. ఆ ఉద్దేశంతో ఈ రోజు నుంచి 30 రోజుల వరకు మేము చేసేది 3,30,100 పశువులకి, అంటే 3 నెలలు దాటిన దూడల నుంచి అన్ని పశువులకి, తెల్ల పశువులు, నల్ల పశువులు అన్నిటికి కూడా, అంటే ఆవులు, గేదెలు, వీటన్నిటికి కూడా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఇప్పటి వరకు 11,000 టీకాలు వేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే ఈవినింగ్ కూడా, అంటే సాయంత్రం కూడా, ఉదయం పూట అయితే ఇప్పుడు క్లోజ్ అవుతుంది, సాయంత్రం పూట మళ్ళీ చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రోగ్రాం నడుస్తుంది. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండల సర్వసభ్య సమావేశం డిప్యూటీ ఎంపీడీఓ మూర్తిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారుల సమస్యలపై వివరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. వాళ్ళ ఇంటి పైన పెడతారన్నమాట. 2 కిలోవాట్ ప్లాంట్ పెడతారంటే ఆ 2 కిలోవాట్ తలకి కాస్ట్, టోటల్ కాస్ట్ గవర్నమెంటే భరిస్తుంది. వాళ్ళకి దాని నుంచి పవర్ ఇస్తారు వాళ్ళ మీటర్కి. వాళ్ళకి అంటే అది వాళ్ళు ఒక్కడికైనా కాదు, మామూలుగా కంటిన్యూగా లైన్స్కి వచ్చేస్తుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇచ్చే సబ్సిడీ 200 యూనిట్ల తాలూకు సబ్సిడీకి ఇది జనరేట్ అవుతుంది కరెక్ట్గా. సో ఆ సబ్సిడీకి సరిపడా గవర్నమెంట్కి బర్డెన్ లేకుండా వాళ్ళకే ఆ యూనిట్లు, ఫ్రీగా ఇచ్చే యూనిట్లకి సరిపడా మనం ఆ ప్లాంట్ పెడుతున్నాము. అది ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకి. ఇంతకుముందు మేము వచ్చి మీటింగ్లో కూర్చుంటాము, అధికారం లేకపోతే రామని కొంతమంది ఎంపీటీసీలు, కొంతమంది సర్పంచులు రావడం లేకుండా పోతుంది. అది దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే సర్వసభ్య సమావేశంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క సర్పంచు, అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంపీటీసీ హాజరవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీకున్నటువంటి పరిస్థితుల్లో, మీకున్నటువంటి విధానాల్లో డెవలప్మెంట్ గురించి వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. అంతే తప్ప వాళ్ళని గొడవాడి వాళ్ళతో రెచ్చగొట్టించి కొన్ని మానసికంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టి మనం పనులు చేయించుకోలేము. 2 విషయాలు నేను కోరుకుంటున్నానండి. ప్రజాప్రతినిధులకి మరియు వారి ద్వారా గ్రామ ప్రజలందరికీ కూడా పోలీసు వారి నుండి మీకు ఎలావెల్లా సహాయ సహకారాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు కూడా, మీకు ఇది చాలా పెద్ద మండలం, 33 పంచాయతీలు దాటి ఎక్కువ గ్రామాలు ఉన్నాయి. ఒక ఇంటిమేషన్ ప్రతిదానికి మేము ఒక కానిస్టేబుల్ కానీ మ్యాన్ పవర్ని యూజ్ చేసి పంపించడానికి చాలా లాంగ్ అవుతుంది. కాబట్టి ప్రజాప్రతినిధులు, పెద్దలు అందరికీ మనం ఏంటంటే ఫోన్ చేయగానే ఒక ఎంతో బాధతో అక్కడ వాటర్ పట్టుకొని లేదా సమస్య తెలియపరచుకోవడానికి పోలీస్ స్టేషన్కి వస్తారు. ఆ వస్తున్నప్పుడు మేము వాళ్ళకి ఫోన్ చేసి, ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసి కోసం రైతు బంధు పథకం అని ఒకటి ఉంది. మీకు ఎప్పుడైనా సరే మీ పండించినటువంటి పంటకి మీకు తక్కువ ధర అనిపిస్తే మా గొడవల్లో మీరు వేసుకునే అవకాశం ఉంది. దానికి 75% మేము వాల్యూని 75% ముందుగా చెల్లిస్తాం. దానికి 3 నెలలు 4 నెలలు కూడా ఇంట్రెస్ట్ కట్టవసరం లేదు. తర్వాత మీరు అనుకున్న తర్వాత మేమైతే ఏది ఇచ్చామో ఆ అమౌంట్ మాకు చెల్లించే అవకాశం ఉంది. సో దయచేసి ఇది కూడా మీరు రైతులు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండవది, మన గౌరవ స్పీకర్ గారు ఆదేశాల మేరకు నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో అతి త్వరలోనే 95 లక్షల రూపాయలతో అంచనా. ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలు పరిష్కారం కొరకే యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రణబేరి బైక్ జాత కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో బైక్ జాత ప్రారంభమై గొల్లప్రోలు పిఠాపురం మీదుగా ఈ బైక్ జాత నిర్వహించారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు చెప్పరాదంటూ నినాదాలు చేశారు. సందర్భంగా యూటీఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు చెదలూరి సూరిబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 ఏళ్ల కాలం గడుస్తున్నా ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు చెప్పరాదని, ఆర్థిక సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. యూటీఎఫ్ రణబేరి కార్యక్రమం ఈ రోజు నుంచి నెల 19వ తేదీ వరకు జరుగుతుందని, ప్రభుత్వం 19వ తేదీలోపు చర్చలకు పిలవకపోతే విజయవాడలో 10,000 మంది ఉపాధ్యాయులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
జిందాబాద్ 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 ఉపాధ్యాయుల పాదయాత్ర పనులను ఉపాధ్యాయుల పాదయాత్ర పనులను రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని మరి ఇప్పటివరకు మన జిల్లా అధ్యక్షులు పిఎస్ సూర్యబాబు గారు ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. దాకా ముందుకెళ్తుంది కాబట్టి అందరూ కూడా క్రమశిక్షణతో 1 by 1 రాశారు. 1 by 1 రావాలి. పిఎస్ సూర్యబాబు యూపీఎఫ్ జిల్లా ప్రెసిడెంట్. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో 5 జోన్లుగా విభజించుకుని యూపీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు యూటీఎఫ్ జాత రణబేరి ప్రారంభించడం జరిగింది. ఇది కాకినాడ జిల్లాలో తునిలో ప్రారంభమై 15వ తారీఖు మరి 19వ తారీఖున ఏలూరులో ముగుస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో దీర్ఘకాలంగా పనిచేసి పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ జిల్లా రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జె బాబురావు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పద్మనాభం పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ ఎన్జీఓ భవనంలో జిల్లా రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ అత్యవసర కార్యవర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ బీసీ హాస్టల్లో ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. అదేవిధంగా అసోసియేషన్ సభ్యులకు హెల్త్ కార్డులు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం, అదేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శి డి చంద్రరావు, అప్పారావు, చంద్రమూర్తి, ధనుంజయ, డేవిడ్ రాజు, రేవు సుబ్బారావు, గంగాధరం, గణపతి, సత్య రమేష్, సంక్షేమ శాఖ మాజీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా రావడం నాది మొదటిసారి. కానీ ఇంజనీరింగ్ కేంద్రంలో ఉండి చాలామంది పిల్లలకి ఏ స్థాయిలో ఉన్నారో కూడా చెప్పడం జరిగింది. మరి ఈ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది కూడా దాన్ని పర్మనెంట్గా ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫండ్స్ కావాలి. కానీ అందులో ముఖ్యంగా ఈ సభ్యులు కూడా వాళ్ళు తప్పకుండా క్రమం తప్పకుండా వాళ్ళు ఈడీ ఫీజు పెట్టినా దాన్ని మళ్ళా మనం ఎక్కడో ఎక్కిన ఒక ఫంక్షన్లా పెట్టి ఒక మీ యొక్క సమస్యలు ఏమన్నా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈహెచ్ఎస్ ఉన్నటువంటి దాని మీద కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందువలన మీ సభ్యులు ఎవరైనా సరే మా స్టేట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సంప్రదించి ఆ డాక్టర్తో మాట్లాడబట్టి మేము ముందుకు వస్తామని, అదేవిధంగా రేపు జరగబోయేటటువంటి మా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి మిమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. మరి దాంట్లో కూడా కొన్ని అంటే కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. అంటే ఆ బిల్డింగ్ ఎట్లాగా 50 సంవత్సరాలు నిలబెట్టగలిగాము అన్నది. ఈరోజు రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి సభ్యుడు రిటైర్ అయిన తర్వాత ఆనందంగా ఉండాలి, ఎక్కువ కాలం జీవించి మరికొన్ని సేవలు చేయాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇకపోతే రెండో అంశం ఏంటంటే మేమంతా కూడా వేలాది మంది పిల్లలకి, ఆటల పిల్లలకి చదువులు చెప్పి వాళ్ళకి భోజన సౌకర్యాలను ఏర్పాటు చేసి ఉన్నత స్థాయికి పంపించినటువంటి క్యారెక్టర్ మరి. మేమంతా కూడా వేలాది మంది పిల్లలు పంపించాము. మా చేతుల్లో నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అనేక మంది ఇంజనీర్లు, డాక్టర్లు, వివిధ ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ రంగం అన్ని రంగాల్లో కూడా ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా నమస్తే సార్ అని చేయి పైకెత్తి పరిస్థితి మాది. కాబట్టి మేమంతా కూడా కనీసం 30-40 సంవత్సరాలు కలిసి పనిచేసాం. కానీ మా సంఘానికి ఒకటే ప్రత్యేకత, జాయింట్ డైరెక్టర్ దగ్గర నుంచి కింద హెచ్డబ్ల్యూ వరకు కూడా ఈ సంఘంలో సభ్యులు. డిప్యూటీ డైరెక్టర్, డిఎస్డబ్ల్యూ,
జగ్గంపేట రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన ఉచిత టెట్ డిఎస్సి కోచింగ్లో 23 మంది ఉపాధ్యాయ ఉద్యోగులు సాధించడంతో వారికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఉపాధ్యాయ ఉద్యోగులు సాధించిన 23 మంది మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా సకల వసతులు కల్పించి బెస్ట్ ఫ్యాకల్టీతో బెస్ట్ మెటీరియల్తో చక్కని వసతి భోజన వసతితో పాటు మా స్వస్థలాలకు వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేసి మమ్మల్ని ఈరోజు టీచర్లుగా ఉద్యోగాలు సాధించడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి, జ్యోతుల నవీన్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు జీవితకాలం రుణపడి ఉంటామని, మా కన్న తల్లిదండ్రులు జన్మనిస్తే మీరు మాకు పునర్జన్మ ఇచ్చి ఈరోజు టీచర్లుగా భావితరాలకు విద్యను అందించే అవకాశాన్ని కల్పించడం మా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, అడప భరత్, కొత్తకొండ బాబు, పోతుల మోహన్ రావు పాల్గొన్నారు. మన అమ్మకి ఇక్కడ ఇచ్చేసిన తల్లిదండ్రులకు ముఖ్యంగా సార్ ఎంకరేజ్ చేయడం వల్ల నేను స్టేజ్లో ఉన్నానండి. ఒక్క స్టూడెంట్ వెళ్ళి కోచింగ్ సెంటర్లో ఒక ఆడపిల్ల చదువుకోవడానికి ఈ రోజుల్లో సాధారణమైన విషయమే కాదు. 40,000 పెట్టిన అటువంటి ఫ్యాకల్టీ దొరకదు, అటువంటి ఫుడ్ దొరకదు, అటువంటి ఇంకా చెప్పడం కూడా మాకు రావట్లేదు. ఈ ఉద్యోగం రావడానికి ప్రత్యక్ష కారణం మా తల్లిదండ్రులు అయితే, పరోక్ష కారణం ఈ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ అండి. మేడం గారు చెంటే మాత్రం అసలు అవసరం చెప్పండి. వాడికి ఈవినింగ్ వచ్చి వర్షాల్లో కూడా వచ్చి మేడం ఇలా చదువుతున్నారా లేదా, ఎలా చదువుతున్నారు, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అందుతున్నాయా లేదా అని అన్నమాట. మళ్ళీ మాకు ఈ ఒక్కొక్క స్టూడెంట్స్ కి ఒక్కొక్క గ్రూప్ అన్నమాట. ఆ ర్యాంకింగ్ ఎలా ఉంటుందంటే ఒక ఐపీఎల్ మ్యాచ్ లో ఉండేదండి. ఏ స్టూడెంట్ మీ గ్రూప్ ఎక్కువ వచ్చిందా మా గ్రూప్ ఎక్కువ వచ్చిందా నేను ఫోన్ చేసి మళ్ళీ సార్లు అమ్మ మన ర్యాంకింగ్ తగ్గిపోతుంది మీరు చదవాలి, ఆ రేంజ్ లో మమ్మల్ని ఎంకరేజ్ చేశారండి. చెప్పాలండి నాకు మాటలు రావట్లేదు ఆనందంలో. ఎందుకంటే వేదిక మీద ఉన్న జ్యోతుల నెహ్రూ గారికి, జ్యోతుల మణి మేడం గారికి, జ్యోతుల నవీన్ గారికి నా పాదాభివందనాలు. వేదిక మీద ఉన్న నాయకులందరికీ, మా ఇన్ఛార్జ్ సార్లందరికీ నమస్కారములు. సీఎం అయిన తర్వాత మన ఏపీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం మన డిఎస్సీ మీద పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. సరే నోటిఫికేషన్ ఇచ్చేస్తాం అని అనౌన్స్ చేసి వదిలేస్తే మన పార్టీ ఇచ్చేస్తుంది కదా అని చాలా ఈజీగా తీసుకోవచ్చు. కానీ నెహ్రూ గారు లేదు, మన నియోజకవర్గం పిల్లలందరికీ ఫ్రీ కోచింగ్ ఇచ్చి అందరికీ విద్యను అందించాలి, ఫ్రీగా అందించాలి అనుకోవడం ఆ థాటే బిగ్ థింగ్. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా బిగ్ థింగ్. థ్యాంక్ యూ సార్. ఈ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా మన నియోజకవర్గంలో ఉన్న పేద విద్యార్థులందరికీ మిక్స్డ్ కోచింగ్ ఇచ్చారు. సరే ఫ్రీ కోచింగే కదా, నార్మల్ లోకల్ టీచర్స్ని పెట్టి చెప్పించవచ్చు అనుకోవచ్చు. బట్ మన 2 స్టేట్స్లోనే బెస్ట్ టీచర్స్ని, బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చారు. అంటే ఫ్యాకల్టీని ఇచ్చేసాం వాళ్ళు చెప్పుకుంటారని కాకుండా నెహ్రూ గారు, నవీన్ గారు, మణి మేడం గారు, మేడం వాళ్ళందరూ వచ్చి రెగ్యులర్ గా విజిట్ చేసి ఎలా చెప్తున్నారు, అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా. ఈ విద్యాదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడు థ్యాంక్ యూ తప్ప ఇంకేం చెప్పలేను. ఫ్యూచర్ లో ఏమైనా చేయాలనుకున్నా సరే తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఒకరి నుంచి వచ్చాను, ఎస్టీగా సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ శాసనసభ సభ్యులు, ప్రియతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. నాకు ముఖ్యంగా చెప్పాల్సింది ఫ్యాకల్టీ గురించి. స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీని తీసుకొచ్చారు, చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించారు. అండ్ మన దివ్యప్రభ చెప్పినట్టు జస్ట్ పెట్టి వదిలేకుండా గర్ల్స్కి ఎస్పెషల్లీ గోపురం నుంచి వచ్చిన మాకు బస్ ఫెసిలిటీ కానీ, పోలీస్ ప్రొటెక్షన్ కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇంటికి చేరుకున్నామా లేదా అని మళ్ళీ చెక్ చేసుకోవడం కానీ, ఇదంతా మాకు చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. అండ్ మెయిన్ అందరూ చెప్పినట్టు ఫుడ్ అండి. ఫుడ్ చాలా చాలా బాగుంది. మన అంబిక చెప్పినట్టు చదువుకునేటప్పుడు బ్రెయిన్ పెట్టి చదువుకునేటప్పుడు మనకి ఫుడ్డే రిలాక్సేషన్. సో అంత మంచి ఫుడ్ పెట్టిన మణి మేడం గారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా నాన్నగారి పేరు రాంబాబు, మా అమ్మగారి పేరు మణి, మాది జగ్గంపేట. మా నాన్నగారు పువ్వులు అమ్ముతారు. నవీన్ సార్కి, నెహ్రూ సార్కి, మణి మేడంకి థ్యాంక్ యూ సో మచ్.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం విద్యాశాఖ అధికారి వారి కార్యాలయం నందు ఎంఈఓలు గురునాథం బాలాజీ ఆధ్వర్యంలో పీడి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఎస్జీఎఫ్ ఏపీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓలు గురునాథం బాలాజీ పీడి జి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మండలంలో ఉన్న 7 ఉన్నత పాఠశాలల్లో అండర్ 14, అండర్ 17 బాలబాలికలు ఎస్జీఎఫ్ సెలక్షన్ నందు పాల్గొనవలసిందిగా కోరుచున్నామన్నారు. ఈ సెలక్షన్లో సెలెక్ట్ అయిన విద్యార్థులు డివిజన్ స్థాయిలో పాల్గొనవలసి ఉంటుందని తెలిపారు. ఈ విభాగాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, యోగా, చెస్, అథ్లెటిక్స్లో పాల్గొనవలసి ఉంటుందని తెలిపారు. ఈ గేమ్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంచికచర్ల నందు అక్టోబర్ 7, 8, 9 తేదీల్లో జరుగుతాయని తెలిపారు. అందులో అండర్ 14 మరియు అండర్ 17 బాలురకు 7వ తారీఖు, బాలికలకు 8వ తారీఖు, బాలబాలికలకు అథ్లెటిక్స్ 9వ తారీఖున జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిటాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు, కంచికచర్ల ఉన్నత పాఠశాల పీడీలు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, పద్మజ, గొట్టుముక్కల హైస్కూల్ ఉన్నత పాఠశాల పీడి శారద పాల్గొన్నారు. అయితే ఈ 7 గేమ్స్లో సంబంధించి మరి మండల్ లెవెల్ మరి మనం సెలక్షన్స్ నిర్వహించుకొని మరి జిల్లా స్థాయికి డివిజనల్ స్థాయికి పంపించాల్సిన అవసరం ఉంది. మరి వాటి గురించి ఇప్పుడు వెన్యూ మరి అక్కడ పిల్లలు మరి ఎక్కడ ఎలా నిర్వహించాలనే దాని మీద చర్చించడం జరుగుతుంది. మరి ఈ యొక్క మండలానికి ఇన్ఛార్జిగా జిల్లా పరిషత్ హై స్కూల్ గండేపల్లి పీడీ అయినటువంటి ప్రసాద్ గారిని మరి ఇన్ఛార్జిగా కంచికచర్ల మండలి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మరి ఇటీవలే మరి జిల్లా స్థాయిలో కూడా ఎన్టీఆర్ జిల్లాకి ఒక ఎస్జీఎఫ్ కమిటీని మరి 3 నియమించడం జరిగింది. అందులో మరి డిఈఓ ఆఫీస్ నుంచి ఏఓ గారు, అలానే మరి ఇక్కడ కంచికచర్ల మండలం నుంచి ఎంఈఓగా నేను, తర్వాత మరి వెనుగొల నుంచి ప్రధానోపాధ్యాయులు కృష్ణాపర్ గారు, ఈ 3 ఆధ్వర్యంలో మరి యొక్క ఎన్టీఆర్ జిల్లాలో జరుగు ఆటల పోటీలు కూడా పర్యవేక్షించవలసిన కమిటీని నిర్ణయించడం జరిగింది. ఈ కమిటీ కూడా మరి ఈ గేమ్స్ అయిపోయే వరకు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. మరి దీని గురించి కూడా రేపు మరి జిల్లా మన డిఈఓ గారి ఆఫీసులో విజయవాడలో మరి సమావేశం ఉంది. ఆ సమావేశాన్ని కూడా వెళ్ళి మరి ఆ కమిటీ కూడా ఈ ఆటల గురించి చర్చించడం జరుగుతుంది. మరి ఈ యొక్క గేమ్స్ నిర్వహణకి మరి ఎలా నిర్వహించాలనే దాని మీద మరి ప్రతిపక్షం కూడా మరి చర్చించుకొని మరి ఒక రఫ్లీ ఒక 3 డేట్లు నిర్ణయించడం జరిగింది. ఆ డేట్ల ప్రకారం కూడా మరి నిర్వహించవలసిన పరిస్థితి ఉంది కనుక మరి వాతావరణం కూడా మనకు సహకరిస్తే మరి అంత బాగుంటే మరి కంచికచర్ల హెడ్ క్వార్టర్లు జిల్లా హై స్కూల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి వాతావరణం ఏదైనా వెదర్ ప్రాబ్లం ఏదైనా వస్తే ఆల్టర్నేట్గా కూడా ఏదైనా గ్రౌండ్ చూసుకొని దాంట్లో నిర్వహించడం పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఫెడరేషన్ తరఫున జరిగే ఈ మండల సెలక్షన్స్ కూడా విజయవంతంగా నిర్వహించుటకు మేమందరం కూడా సన్నద్ధం అవుతున్నాం. మరి ఆ సన్నద్ధంలో భాగంగా మరి భాగమైన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మరి మీడియా మిత్రులకు మరి సహకరించి ఆ గేమ్స్లో కూడా మరి విజయవంతంగా నిర్వహించడానికి మీ పాత్ర కూడా చాలా అవసరం. మరి మీరు విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని సుమారు 200 మంది వికలాంగులకు పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభ్యుడు గణబాబు నిర్వహించారు. గోపాలపట్నం ఆయన స్వగృహం వద్ద హెచ్పిసిఎల్ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా మీడియాతో గణబాబు మాట్లాడుతూ దివ్యాంగుల అభ్యున్నతికై కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తోందని పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గ పరిధిలో గల సమస్యల పరిష్కారానికై సిఎస్ఆర్ నిధులతో సహకరిస్తున్న హెచ్పిసిఎల్ వారిని అభినందించారు. కార్యక్రమంలో హెచ్పిసిఎల్ అధికారులు, టీడీపీ నాయకులు మౌర్యసింహ, సత్యరాజు, నందవరపు సోములు, రమణ, బాబీ, శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. సో గౌరవనీయులైన ఎమ్మెల్యే గణబాబు గారు చెప్పినట్టు సామాజిక బాధ్యతగా హెచ్పిసిఎల్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందండి. అందులో భాగంగా ఈ వీల్ చైర్స్ ఇవ్వడం అనేది ఒక కార్యక్రమం కింద చేపట్టాము. 13 లక్షలతో 200 చైర్లు కొని వీల్ చైర్స్ కొని ఇవ్వడం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఎమ్మెల్యే గారిని కోరగానే దీన్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేద్దామని కోరగానే ఎమ్మెల్యే గారు అలాగే అసిస్టెంట్ డైరెక్టర్తో కోఆర్డినేట్ చేసి అసిస్టెంట్ ఫర్ ద పర్సన్స్ ఫర్ ద డిజేబిలిటీ అండ్ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారితో కోఆర్డినేట్ చేసి లబ్ధిదారులని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఇట్లాంటి వినూత్న కార్యక్రమాలు ఎన్నో కూడా ఇంకా ముందు కూడా చేయబోతున్నాము. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మా కాంట్రిబ్యూషన్స్ అయితే చాలా ఉన్నాయి. అటు కేజీహెచ్ ఆధునీకరణ చేయడంలో కానీ, బర్న్స్ వార్డ్ కొత్తగా సెటప్ చేయడంలో కానీ, అలాగే రీజనల్ ఐ సెంటర్ ఏదైతే ఉందో దానికి కాంట్రిబ్యూషన్ కానీ చాలా వచ్చి మట్టు చేయడం జరుగుతుంది. అంటే అన్ని రంగాల్లో, అటు విద్యా రంగంలో కానీ, అటు వైద్య రంగంలో కానీ,
ఇటువంటి సామాజిక రంగంలో కానీ అన్నీ చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ మేము కోరుకున్నది అంటే అలాగే మీ సహాయ సహకారాలు కూడా మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సుమారు 13 లక్షల విలువైనటువంటి వీల్ చైర్స్ని విభిన్న ప్రతిభావంతులు దివ్యాంగులుగా ఈరోజు పలకబడుతున్నటువంటి వారందరికీ కూడా మన నియోజకవర్గంలో సుమారు 200 వీల్ చైర్స్ని హెచ్పిసిఎల్ వారు వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మంజూరు చేయటం, ఆ లబ్ధిదారులకి ఈరోజు గోపాలపట్నంలో వారికి ఇవ్వటం కూడా జరిగింది. ఇదొక మంచి బృహత్తర కార్యక్రమం. ఇప్పటికే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద హెచ్పిసిఎల్లో గతంలో ఎన్డీఏ గవర్నమెంట్లోని 2014-19లో మేజర్ డ్రైన్స్ని వర్క్ చేయడం, రిఫైనరీ ఎక్స్పాన్షన్ సమయంలో ఇచ్చిన హామీ మేరకు అక్కడ రోడ్స్ డ్రైన్స్తో పాటు జీవీఎంసీలో సంబంధించినటువంటి శానిటేషన్కి సంబంధించినటువంటి వాహనాల సమకూర్పులో కూడా ఎక్కువ నిధులు హెచ్పిసిఎల్ వారు సహకరించడం అనేటువంటిది గుర్తు చేస్తున్నాను. ఇటీవల కాలంలో ఇంకొక 12 కోట్లు శ్రీహరిపురం ట్రైన్కి కూడా వారు అందించడం జరిగింది. త్వరలో ఆ పనులు కూడా ప్రారంభం అవుతున్నాయి. దీంతోపాటు ఎంఐజీలో ఒక పార్క్ నిర్మాణం చేశారు. మల్కాపురం హై స్కూల్ని పూర్తిగా అప్గ్రేడ్ చేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎలమంచిలి నియోజకవర్గ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి పూర్తి స్థాయిలో వైద్యుల ఏర్పాటు, మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తా స్పష్టం చేసిన శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్. యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతులను అవహేళన చేస్తూ మాట్లాడడం సిగ్గుచేటు. మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే వర్మపై ఆగ్రహం వ్యక్తం చేసిన వంగ గీతా విశ్వనాథ్. రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా 3వ రోజు మత్స్యకారుల నిరసన. మద్దతు తెలుపుతూ పాల్గొన్న వైసీపీ నేత వీసం రామకృష్ణ, సిపిఎం నాయకులు. అనకాపల్లిలో తహసీల్దార్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగిన వివోఏలు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.